వరి, గోధుమ వంటి పంటలు భారతదేశానికి ఆహార భద్రత అందిస్తే చిరుధాన్యాలు ఆహారం, పోషకాలు, పశుగ్రాసం, పీచు, ఆరోగ్యం, జీవనాధారం, పర్యావరణం వంటి అనేక భద్రతల్ని ఇస్తాయి. సమాజానికి ఆరోగ్య భద్రతతో పాటు రైతుకు ఆర్థిక భద్రతను అందించడంలో చిరుధాన్యాల పాత్ర గణనీయమైనది. ప్రజలకి ఆరోగ్య స్పృహ పెరిగిన కారణంగా అందరి దృష్టి ఇప్పుడు చిరుధాన్యాల వైపు మళ్లింది. దానికి తగ్గట్లుగానే మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా చిరుధాన్యాలను సాగు చేసి లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్న కృష్ణా జిల్లా రైతు విజయగాథను చూద్దాం ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో. కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన రైతు గణేష్ 2 ఎకరాల విస్తీర్ణంలో చిరుధాన్యాలను సాగు చేస్తున్నారు. 2 ఎకరాల పొలాన్ని 40 నుంచి 50 సెంట్లుగా విభజించి ఇందులో కొర్రలు, అండు కొర్రలు, సామలు, ఊదలు వేశారు. ప్రకృతి సిద్ధంగా అతి తక్కువ నీటి వినియోగంతో చిరుధాన్యాలను సాగు చేశారు. మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. చిరుధాన్యాల సాగులో విత్తనం ఎంపిక ఏ విధంగా చేపట్టాలి, విత్తన శుద్ధి ద్వారా రైతుకు కలిగే ప్రయోజనం ఏంటి, విత్తనాలను నాటే విధానం, పంటకు తడులు అందించడం, కలుపు నివారణ వంటి పనులు ఏ విధంగా చేపట్టాలో రైతు గణేష్ మాటల్లోనే విందాం. ఒక 2 ఏకర్స్ ల్యాండ్ అండి ఇది. మాకున్నటువంటి 10 ఏకర్స్లో ఈ 2 ఏకర్స్ ప్యాటర్న్ ఒకటి తీసుకొని ఒక్కొక్క హాఫ్ ఏకర్ ఒక్కొక్క ప్యాటర్న్ వేసాం. అంటే ఒక 40 సెంట్ల నుంచి 50 సెంట్ల దాకా ఒక్కొక్క వెరైటీ అనేదాన్ని వేసాం అనమాట. ఈ ఒక్కొక్క 40 సెంట్ల నుంచి 50 సెంట్ల వ్యవధిలో కొర్రలు ఒక ప్యాటర్న్ వేసామండి. అట్లాగే అంటుకొర్రలు, తర్వాత సామలు, ఓదులు ఇవి వేసాము. అరికలు అనేది వర్షాధారం పంట కాబట్టి అరికలు అనే దాన్ని వేయలేదు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది ఇది ఓదులండి. సో ఈ ఓదులు అనే దానికి మేము చేసినటువంటి ప్రొసీజర్ ఏంటంటే, ముందల నేల మొత్తాన్ని దున్నేసి కల్టివేటర్ ద్వారా ఎదురు బొదురు సాళ్ళు దున్నేసి తర్వాత రోటవేటర్ వేసాము. తర్వాత నేల మొత్తం చదునుగా చేసుకున్న తర్వాత 1 కేజీ విత్తనానికి 10 కేజీలు ఇసుక, అంటే ఒక దోసెడు విత్తనాలు తీసుకుంటే 10 దోసెళ్ళు మట్టి కలిపామన్నమాట. సో దాన్ని మిక్స్ చేసుకొని ఎదురు బదురు జల్లామన్నమాట. అంటే ముందుల తూర్పు పరమడ జల్లి తర్వాత ఉత్తర దక్షిణాల్లో జల్లాం. సో ఇప్పుడు ఈ నేల మొత్తం మీద కూడా గింజ కనిపించిన తర్వాత లైట్గా ముళ్ళ కంప అనే దాన్ని లైట్గా అలా లాగిన తర్వాత నీళ్లు పెట్టిన తర్వాత మొలక అనేది వచ్చింది. సో దీంట్లో ఈ విత్తన శుద్ధికి అన్న ముందలు ఏం చేయాలంటే, దీన్ని 48 గంటలు నానబెట్టాలండి విత్తనాన్ని. అప్పుడే ఈ బీజ కవచం దాని నుంచి మనకి దాని నుంచి మొలక అనేది వస్తుంది. చిరుధాన్యాలకి ఎస్పెషల్లీ చిరుధాన్యాలకి మన ఈ బీజ కవచం అనే దాన్ని బాగా నానితేనే దానికి మనకి పొట్ట అనేది తంతది అనమాట. సో అట్లా 24 అవర్స్ కన్నా కూడా 48 అవర్స్ నానబెడితేనే ఇది బీజ కవచం అనేది లైట్గా పొట్ట తంతది. అప్పుడు దాన్ని మనం విత్తన శుద్ధి చేసుకొని ఆరబెట్టి దీన్ని మనం యథ పద్ధతిలో జల్లాలన్నమాట. సో జల్లిన తర్వాత తడిపెట్టిన తర్వాత ఈ వాటరింగ్ తేమ బట్టి మనకు మొలక అనేది వస్తుంది. ఇప్పుడు మా యొక్క అనుభవం ఏంటి అంటే, అసలు రైతుకి ఇది వరం అని చెప్పాలి ఈ చిరుధాన్యాలు. ఎందుకంటే కలుపు సమస్య విపరీతంగా ఉంటుంది. కానీ ఎక్కడా కూడా మనకి కలుపు అనేదాన్ని మేము తీయలేదు. మీకు కింద ఎక్కడ చూసినా సరే విపరీతమైన కలుపు ఉంది ఇందులో. ఈ కలుపుని అధిగమించి ఈ పంట అనేదాన్ని వచ్చిందనమాట. అంటే కింద లోపలంతా కూడా మీకు గడ్డి ఉంది బాగా, కానీ లోపల మాత్రం గడ్డి అలాగే ఉంది. ఎక్కడ కూడా మనం కలుపు నివారణ చర్యలు ఏమీ చేపట్టలేదు. పంట మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. మీరు ఎక్కడ చూసినా సరే ప్రతి కంకి కూడా వరి కంకులు వచ్చినట్టుగా వచ్చింది. దీనికి ఎటువంటి తెగుళ్ళు ఇవన్నీ కూడా ఆశించలేదు. ఎక్కడన్నా ఆశించినప్పుడు ఏంటంటే లైట్గా ఇలా ఆకుముడత తెగులు వచ్చింది. సో దీనికి మళ్ళీ పక్కగా స్ప్రెడ్ అవ్వకుండా దీనికి మేము నీమస్త్రం, అగ్నాస్త్రం పిచికారీ చేసి దీన్ని కంట్రోల్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆకుముడత ఒకటి, అగ్గి తెగులు ఒకటి, ఈ రెండే బాగా కనిపించినాయి. తర్వాత కాలక్రమేణా మనం చేయాల్సినటువంటి సస్యరక్షణ పరంగా జీవామృతం కానీ, పుల్లటి మజ్జిగ కానీ, పూతపింద దశలు ఇవన్నీ స్ప్రే చేసాం. ప్రస్తుతం మంచి ఆశాజనకంగానే ఉంది. అట్లాగే మేము చేసినటువంటి కొర్రలు, అంటుకొర్రలు వీటన్నిటిని కూడా మొత్తం హార్వెస్ట్ చేసి ప్రజెంట్ స్టోరేజ్ దాంట్లో పెట్టాము. సో దీనికి మేము ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటంటే, ఫస్ట్ మీ నేలలో ఏ విత్తనం బాగా మొలక శాతం వస్తుందని చూడండి. మేము వేసిన 4 భాగాల్లో కొర్రలు, అంటుకొర్రలు, ఓదులు బాగా వచ్చినాయి. సామలు అనే దాన్ని జర్మినేషన్ అనేది ఓన్లీ 10% వచ్చింది. సో మా నేలకి ఈ 3 సపోర్ట్ చేస్తున్నాయని చెప్పి మేము భావిస్తున్నాం అనమాట. అట్లాగే ఇందులో రైతులు తీసుకోవాల్సిన సస్యరక్షణ ఏంటంటే, వాటరింగ్ అనేది వర్షాధారం అని చెప్పేసి ఇది చెప్తూ ఉంటారు ఈ చిరుధాన్యాలు. అట్లాగే మనకి నీటి సౌకర్యం ఉన్న దగ్గర వాటర్ ఇచ్చుకుంటే రిజల్ట్ ఇంకా బాగా ఉంది. అంటే నెలకు ఒక తడి వైపున మేము ఇచ్చాము. ఇది 3 తళ్ళు ఇచ్చామండి దీనికి. ఈ 3 తళ్ళు ఇచ్చిన దానికి ఇక్కడ మనకి ఎక్సలెంట్గా ఈ గ్రోత్ అనేది కనిపించింది ఈ ఓదులు అనేదానికి. చిరుధాన్యాలను ఏ సమయంలో కోయాలి, కోత సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం.
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే గింజని ఈ చిరుధాన్యాన్ని మినిమం 48 అవర్స్ నానబెట్టాలండి. నానబెట్టిన తర్వాతే దీన్ని మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్. అట్లాగే విత్తనాన్ని మనం ఎంచుకునేటప్పుడు 1-2 సార్లు మంచి క్వాలిటీ ఉన్నటువంటి విత్తనాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా వరకు ఇందులో తాలు కనిపిస్తూ ఉంటుంది మనకి. సో ఎప్పుడైతే మనం నీటిలో వేయగానే చాలా శాతం విత్తనం అనేదాన్ని పైకి తేలుతూ ఉంటుంది. ఆ తాలు మొత్తాన్ని తీసుకుంటే ఇంచుమించు 1% విత్తనం అనేదానికి మనకి తగ్గిపోతూ ఉంటుంది. సో అందు గురించి ఈ విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు మనం మస్ట్ అండ్ షుడ్గా ఈ తాలు అనేదాన్ని తీసుకొని మంచి నాణ్యమైన విత్తనం అనేదాన్ని తీసుకోవాలి. సో మేము చూసినటువంటి అనుభవం ఏంటంటే నానబెట్టకుండా జల్లినప్పుడు ఒక 15 డేస్ మాకు టైం అనేది కిల్ అయింది. ఎందుకంటే ఇది విత్తనం నానిన తర్వాతనే మొలకొస్తుంది అనేది మాకు లేట్గా తెలిసింది. సో మేము జనరల్గా విత్తనం రెగ్యులర్ మెథడ్స్లోనే నానబెట్టకుండా వేసాము. సో మాకు ఒక 15 డేస్ టైం అనేది కిల్ అయింది. సో ఇక్కడ రైతులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ చిరుధాన్యాల సాగులో విత్తనం అనేదాన్ని మస్ట్ అండ్ షుడ్గా ఒక 48 అవర్స్ నానబెట్టిన తర్వాత ఆరబెట్టి మళ్ళీ దాన్ని విత్తన శుద్ధి చేసుకొని అప్పుడు మాత్రమే దీన్ని జల్లుకోవాలన్నమాట. ఈ జల్లేటప్పుడు కూడా మన విత్తనం వచ్చేసి లైట్గా పొర పైన కవర్ అవ్వాలండి. మళ్ళీ మనం గుర్రలాగామనుకోండి విత్తనం లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళీ మనకు మొలక శాతం అనేది కనిపించదు. అందుకని లైట్గా ఒక ముళ్ళ మండతో లైట్గా అలా పైన జస్ట్ కవర్ ఉన్నట్టుగా ఉన్నట్లయితే మనకి మొలక శాతం అనేది బాగా వస్తుంది. సో ఇక్కడ మేము చెందినటువంటి అనుభవం ఏంటంటే ఫస్ట్ మామూలుగా జల్లేసి గొర్రెలాగేసాము, మొలక శాతం రాలేదు. సో అప్పుడు మాకు 15 డేస్ టైం వేస్ట్ అయింది. అందుకని చిరుధాన్యాలు సాగు చేసే వాళ్ళందరూ కూడా నానబెట్టిన తర్వాత మాత్రమే విత్తనం వేసుకుంటే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. కొర్రల్లో ఇమీడియట్గా గ్రోత్ అనేది బాగా కనిపించిందండి. కొర్రల సాగులో అంటుకొర్రలు ఓదలు వచ్చేసరికి నిదానంగా వచ్చి వాటరింగ్ 2వ తడి ఇచ్చిన తర్వాత ఫాస్ట్ గ్రోత్ అనేది కనిపించింది. ఏది ఓదలు అంటుకొర్రలు. అట్లాగే కలుపు అనేదాన్ని మేము అసలు ఎటువంటి నివారణ చర్యలు చేపట్టలేదు. సో ఆటోమేటిక్గా మీరు చూస్తే ఎక్కడన్నా సరే కలుపు మొత్తం చేలో కింద గడ్డి మొత్తం అంతా కూడా అలాగే ఉంది, కింద మొత్తం అంతా కూడా. సో ఈ గడ్డిలో ఉన్నటువంటి గడ్డి జాతిని అట్లాగే ఉంచి దానికి పైన వచ్చినటువంటి పంట ఈ చిరుధాన్యాలండి. సో ఇది రైతుకి ఒక మంచి ప్లస్ పాయింట్ ఈ పంట. ఎందుకంటే ఎటువంటి కలుపు మందులు కొట్టకుండా గడ్డి అలాగే ఉండి గడ్డిని డామినేట్ చేసుకొని ఈ పంట అనేది అని మనకు కనిపిస్తుంది అనమాట ఈ చిరుధాన్యాల సాగులో. ఇది రైతుకి ఒక మంచి ప్లస్ పాయింట్ కింద కనిపిస్తుంది. నెక్స్ట్ హార్వెస్టింగ్ వచ్చేసరికి దీనికి రెగ్యులర్ వరి కోతలాగా కోసుకొని దాన్ని ఒక నూర్పిడి చేసుకుంటేనే మనకి మంచి రిజల్ట్ కనిపిస్తుంది. కొంతమంది రైతులు చుట్టుపక్కల వేసినటువంటి రైతులు ఓన్లీ కంకి వరకే కోసారు. ఎందుకంటే ఇందులో కూడా కొంత కంకి తయారవుతుంది, కొంత కంకి పచ్చగా ఉంటుంది. సో దానికి డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ ఇది చూస్తేనేమో ఇది మొత్తం బాగా డ్రై అయిపోయింది, కోయడానికి రెడీగా ఉంది. ఇక్కడ చూస్తే లైట్ పచ్చగా ఉంది, ఇంకా గింజ అనేదాన్ని ఇంకా తయారవ్వలేదు. సో అట్లా ఈ పంట అనేది ఒకేసారి కోతకు రాకుండా ఒక 5 to 10 డేస్ వేరియన్స్ వస్తుంది. సో ఇట్లా తయారైనప్పుడు గింజ పాల దశ నుంచి గింజ దశకి చేరిన తర్వాత బాగా తయారైన తర్వాత దాన్ని కోసుకోవడం వరకే మనకి ఉత్తమం అనమాట. సో దీన్ని మామూలుగా రెగ్యులర్గా వరి నూర్పిడిలాగా తీసుకొని దాన్ని నూర్పిడి చేసుకొని పోత పోసుకొని బస్తాల్లోకి ఎత్తుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. నెక్స్ట్ ఇందులో ఈ మిల్లెట్స్ ప్రాసెసింగ్ అనేది ఎక్కడ రేర్ అండి. అంటే 1-2 ప్రాసెసింగ్ యూనిట్స్ మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఈ మిక్సీ మెథడ్ అనే దాన్ని మేము చేయాలని ఆలోచనలో ఉన్నాం. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం మేము వేస్తున్నాం కాబట్టి ఇందులో ఉన్నటువంటి హర్డిల్స్ అన్నింటిని కూడా మేము ఫేస్ చేసి ఎంతవరకు దీన్ని రైతుకి మనకు బెనిఫిట్ అవుతుందనే దాన్ని చూసి దాని ప్రకారం ఇవ్వాలని ఆలోచనలో ఉన్నాము. సో అట్లా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఈ మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎక్కువ కనుక ఉన్నట్లయితే ప్రతి మంది రైతులు వేయడానికి సాగులో. ఎందుకంటే ఇవి కోసిన తర్వాత ఇందులో తాలు గింజ 2 డివైడ్ చేయటంగానే ఎక్కువ టైం పడుతుందండి. అట్లాగే ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేది చాలా రేర్ ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో. సో ఓన్లీ మిక్సీ మెథడ్ ఒకటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి అనుకూల మెథడ్. సో దాన్ని కూడా మేము నిదానంగా ఒక 4 రోజులు గింజ మాగిన తర్వాత దాన్ని మిక్సీ మెథడ్లోనే ప్రాసెస్ చేసి వినియోగదారులకు ఇవ్వాలనేది ఒక ఆలోచన. రైతు పంట పండించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు, అదేవిధంగా ప్రాసెస్ చేసేటప్పుడు అంతే జాగ్రత్తగా ఉండాలి. మిల్లెట్స్ ప్రాసెస్ చేయడం పెద్ద పని. మిల్లింగ్ యూనిట్స్ను పంటకు తీసుకెళ్తే రైతుకు ఆశాజనకమైన దిగుబడి రాదు. రైతు పడ్డ శ్రమకు లాభం లేకుండా పోతోంది. అందుకే తాము సాగు చేసిన చిరుధాన్యాలను మిక్సీ పద్ధతిలో ప్రాసెస్ చేసి వినియోగదారులకు అందించాలనుకుంటున్నారు రైతు గణేష్. ఎంత శ్రద్ధగా అయితే మనం పండిస్తామో దాన్ని ప్రాసెస్ చేసేటప్పుడు కూడా అంతే శ్రద్ధ మనం తీసుకోవాలండి. ఎందుకంటే మేము ఒక ట్రయల్ మెథడ్లో ఆల్రెడీ మేము హార్వెస్ట్ చేసినటువంటి కొర్రల్ని ఒక ప్రాసెసింగ్ యూనిట్కి తీసుకెళ్ళాం. సో అక్కడ మేము 30 kgs మేము ప్రాసెస్ చేసిన, అంటే మన దగ్గర బాగు చేసి తీసుకెళ్తే హార్డ్లీ 10%, అంటే 3 kg విత్తనమే మన చేతికి వచ్చింది. సో ఇది ప్రశ్నార్థకం. ఎందుకు వచ్చింది అంటే దానికి ఎక్కడ సమాధానం లేదు. ఎందుకంటే మిల్లింగ్ జరిగినప్పుడు హెవీ మెషినరీలో వచ్చినటువంటి బ్లోయర్ సిస్టమ్స్ కానీ ఆ మెషిన్లో ఉన్నటువంటి బ్లో ప్రెజర్స్ కానీ దానికి తగ్గట్టుగా వెయిట్ ఉన్నటువంటి గింజ మాత్రమే కిందకు వస్తుంది, మిగిలినంతా కూడా వేస్ట్లోకి వెళ్ళిపోతుంది అనమాట.
సో అందుకని ఇది రైతుకి ఎంతవరకు ఆశాజనకం అనేది మిల్లింగ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి మనం ప్రశ్నార్థకంగానే ఉంది. సో మిక్సీ మెథడ్ ఒకటే ఆల్టర్నేటివ్ అని చెప్పేసి మేము భావిస్తున్నాం. సో సేమ్ అదే 30 kgsని మళ్ళీ ఇప్పుడు మేము మిక్సీ మెథడ్లో ప్రాసెసింగ్ చేసి ఎంతవరకు వస్తుందనే దాన్ని ప్రయత్నిస్తున్నాం. సో దానికి వన్స్ మాకు మిక్సీ అరైవల్ వచ్చిన తర్వాత మేము దాన్ని ప్రాసెసింగ్ చేసి అవగాహన ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రైతులకి మెయిన్ పంట పండించడం కన్నా మళ్ళీ దీన్ని ప్రాసెసింగ్ చేయడం అనేది చాలా హర్డిల్ టాస్క్ కింద మాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఎప్పుడైతే మనం గింజని తొక్కి చేసామో గడ్డి ఈ తాలు ఇవన్నీ కూడా మిక్స్ అయిపోతాయి అందులో. సో దాన్ని మనం ఎంతవరకు పోత పోసినా సరే ఈ గింజ అనే దాన్ని పక్కకు రావడం హార్డ్లీ 10% మనకు కనిపిస్తుంది. సో అది మిల్లింగ్ యూనిట్స్కి తీసుకెళ్తే మాత్రం అంత ఆశాజనకంగా ఉండదు. అందుకని రైతులు 1-2 సార్లు ఆలోచించి మిక్సీ మెథడ్ చేస్తేనే దీనికి ప్రయోగాత్మకంగా ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది అనేది మా యొక్క ఉద్దేశం అనమాట. మిల్లెట్స్ ప్రాసెసింగ్ చేసిన తర్వాత మస్ట్ అండ్ షుడ్గా వీటిని గన్నీ బ్యాగ్స్లోనే స్టోర్ చేయండి. ప్లాస్టిక్ బ్యాగ్స్లో స్టోర్ చేస్తే ఏమవుతుందంటే కొద్దిగా గింజ తేమ ఉండటం వల్ల మళ్ళీ మనకి బూజు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. సో మస్ట్ అండ్ షుడ్గా వీటిని మనం గన్నీ బ్యాగ్స్లో స్టోర్ చేయడం వల్ల ఏంటంటే ఎయిర్ సర్క్యులేషన్ బాగుంటుంది కాబట్టి గింజ ఆరటానికి మనకు మంచి సోర్సెస్గా కనిపిస్తుంది అనమాట. పంట మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది, కలుపు మందులు ఏమీ కొట్టలేదు, కలుపు అలాగే కనిపిస్తుంది, దాన్ని డామినేట్ చేసి పంట వచ్చింది, ఇక్కడ వరకు హ్యాపీ. బట్ దీన్ని మనం మార్కెట్లోకి తీసుకెళ్ళినప్పుడు ఇప్పుడు ఎనీ స్టోర్లోకి వెళ్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీరు ఎక్కడి నుంచి కొన్నారు అంటే దానికి ఐడెంటిఫికేషన్ లేదు. మీరు చిరుధాన్యాలు ఎక్కడి నుంచి తెచ్చారు అంటే దానికి ఒక ప్రాపర్ ఒక రైతు పేరు చెప్పడం అనేది లేదు. పలానా తమిళనాడు నుంచి తెచ్చాం, లేదా కర్ణాటక నుంచి తెచ్చాం, మైసూరు నుంచి తెచ్చాం అని చెప్తున్నారు, లేదా రాయలసీమ నుంచి తెచ్చాం అని చెప్తున్నారు. రాయలసీమలో ఎవరు పలానా రైతు దగ్గర ఒక సోర్స్ కానీ లేకపోతే మన గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి సిఆర్పీస్ ఉన్నారు. సో సిఆర్పీస్ సోర్స్ ఐడెంటిఫికేషన్ కూడా లేదు కనీసం. ఎందుకంటే రాయలసీమలో కూడా మనకి గవర్నమెంట్ చేసిన ఇనిషియేటివ్స్లో న్యాచురల్ ఫార్మింగ్లో సిఆర్పీస్ ఉన్నారు. అట్లాగే మన ఈ జెడ్బిఎన్ఎఫ్ వింగ్స్ ఉన్నాయి. సో వీటిలో ఎక్కడైతే ఈ పంట పండిస్తున్నారో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా అవేర్నెస్ లేదు వినియోగదారుడికి. సో మేము ఇచ్చేటువంటి వాయిస్ ఏంటంటే వినియోగదారుడికి మీరు కొనేటువంటి పంటని రైతు దగ్గర నుంచి నేరుగా కొనండి. ఇక్కడ 2 ప్లస్ పాయింట్స్ ఏంటంటే రైతుకి మీరు స్టోర్లో ఇచ్చేటువంటి రేట్ డైరెక్ట్గా ఫార్మర్కి దొరుకుతుంది. ఇప్పుడు మేము ఎంత పండించినా సరే ఇది మేము డైరెక్ట్గా స్టోర్స్ దగ్గరికి వెళ్ళి అడిగితే 50% కట్ ఆఫ్ చేసి అడుగుతున్నారు. అంటే అక్కడ 100 రూపాయలు అమ్ముతుంటే మా దగ్గరికి వచ్చేసరికి 30 రూపాయలకి ఇస్తారా, 40 రూపాయలకి ఇస్తారా అని అడుగుతున్నారు. సో మళ్ళీ దళారీ వ్యవస్థ అనేదాన్ని రాకూడదు. ఏది చిరుధాన్యాలు ఇప్పుడు అప్కమింగ్ అగ్రి సెగ్మెంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ కాబట్టి చిరుధాన్యాల్లో డైరెక్ట్గా వినియోగదారుడు ఫార్మర్ని ఇన్సిస్ట్ చేయాలి. ఇది మీరు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎక్కడి నుంచి కొన్నారు చిరుధాన్యాలు, మన ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడా లేదు, తెలంగాణ ప్రాంతంలో ఎక్కడా లేదు. సో ఎప్పుడైతే మీరు ఫార్మర్ని ఇన్సిస్ట్ చేస్తారో ఆర్గానిక్ స్టోర్ కానీ లేకపోతే ఏ స్టోర్లో అన్నా సరే డెఫినెట్గా వాళ్ళు ఫార్మర్ దగ్గర నుంచి కొనడానికి లేదా ఫార్మర్ యొక్క ఇన్పుట్స్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు ఫస్ట్ టైం వాళ్ళు అక్కడ స్టోర్ దగ్గర నుంచి తీసుకున్నారు, సెకండ్ టైం ఫార్మర్ దగ్గర నుంచి తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఫార్మర్కి రేట్ ఇప్పుడు ఏదైతే ఆర్గానిక్ స్టోర్లో మనకి 80 రూపీస్ టు 100 రూపీస్ ఉందో చిరుధాన్యాలు, ఫార్మర్కి 40 to 60 రూపీస్ రేట్ వస్తుంది. అట్లాగే అంటుకూరలు అనేదాన్ని మినిమం 250 రూపీస్ దగ్గర నుంచి మ్యాక్సిమం 350 రూపీస్ వరకు వెళ్తుంది అంటుకూరలు. ఎందుకంటే మేము వేసినటువంటి అంటుకూరల పంటలో వచ్చేసరికి లాట్ ఆఫ్ డ్యామేజ్, అంటే తాలు వేస్ట్ చాలా ఉంటుంది. ఈవెన్ కంకిలు కోసేటప్పుడే సగం పంట రాలిపోతుంది ఏది అంటుకూరల్లో. సో అందుకని డెఫినెట్గా అది 300 రూపీస్ ఉండడానికి ఎటువంటి ఎర్రర్ లేదు అందులో. ఎందుకంటే ఆ రేట్ వస్తుంది అంటుకూరలకు, ఎందుకంటే లాట్ ఆఫ్ డ్యామేజ్ కనిపిస్తుంది అంటుకూరలు. ఎందుకంటే రెడీగా ఉంటుంది, మనం కోసేటప్పుడే సగం గింజలు కింద రాలిపోతూ ఉంటాయి. సో వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వచ్చినటువంటి పంటలో మళ్ళీ తాలు తప్పలు ఇవన్నీ పోయి గింజ చేతికి వచ్చేసరికి రైతుకి డెఫినెట్గా 250 to 300 రూపీస్ అనేది వైబుల్ ఏది అంటుకూరలకు వచ్చేసరికి. అట్లాగే మనం ప్రాసెస్ చేసిన తర్వాత 1:10 రేషియోలోనే మన గింజ కనిపిస్తుంది. అంటే మనం ఒక 10 కిలోలు కనుక ఈ ధాన్యాన్ని వేస్తే మనకు ఓన్లీ 1 kg మాత్రమే మెటీరియల్ వస్తుంది ఏది ప్రాసెసింగ్ యూనిట్స్లో మిల్లింగ్లో. ఇది రైతుకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా బ్యాలెన్స్ అవ్వదు. అంటే అతను ఒక 2 క్వింటాలు పండిస్తే అతని చేతికి వచ్చేది ఎంత హార్డ్లీ 20 kgs. సో 20 kgsకి 50 రూపీస్ చొప్పున వేసినా సరే 1000 రూపీస్ వస్తుంది. సో అది ఎక్కడ కూడా వైబుల్ కాదు అది. సో దీనికి ఓన్లీ మిక్సీ మెథడ్ అనేది ఒకటే సొల్యూషన్ అని మేము ఆశిస్తున్నాం. లేదా ఒక ప్రాపర్ గైడెన్స్లో ఇదిగోండి ఎంత పంట వచ్చింది, ఇది ఇంత వేస్తే ఈ రకంగా వేస్టేజ్ పోతుంది అనేది ఒక క్లియర్ అవేర్నెస్ ఇవ్వాలి. అప్పుడు లార్జ్ ఎక్స్టెంట్లో ఒక 5 acres 10 acres వేస్తే అప్పుడు ఇది ఒక ఆశాజనకంగా ఉంటుంది. కానీ చిన్న 1 acre 2 acresలో వేసినంత మాత్రాన ఈ పంట అనేది ఆశాజనకంగా ఉండదు. ఇది మా యొక్క ఎక్స్పీరియన్స్, మా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మేము వేసినటువంటి ఒక్కొక్కటి 50 సెంట్స్ వేసాం. కొర్రలో ఒక 50 సెంట్లు వేసాం, అంటుకూరలో ఒక 50 సెంట్లు వేసాం, ఊదలో ఒక 50 సెంట్లు వేసాం. సో ఎన్ని పంటల్లో కూడా వచ్చినటువంటి దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత మనకి వచ్చినటువంటి బియ్యాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఆ రేట్ని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. అంతేగాని పంట పండిందని చెప్పేసి మనం సంబరపడ్డామంటే రేట్ వచ్చేసరికి మళ్ళీ నిరుత్సాహపడతాం మళ్ళీ. సో అందుకని చిరుధాన్యాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాసెసింగ్ అనేది కీలకం. సో ఈ ప్రాసెసింగ్ అనే దాని మీద ఎక్కువ అవేర్నెస్ తీసుకొని మీరు పండించిన పంటను మీ ప్రెజెన్స్లోనే ప్రాసెసింగ్ చేస్తేనే మీకు
ఆ యొక్క నాలెడ్జ్ అనేది వస్తుంది, దాని యొక్క అవగాహన అనేది వస్తుంది. సో ఇది మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులకి పంట పండటం ఇంపార్టెంట్ కాదు, దాన్ని మార్కెట్ చేసి దానికి మనకు కావాల్సినటువంటి స్టోర్లో ఏదైతే రేట్ అమ్ముతున్నారో దాంట్లో మనకి 70% ప్రైస్ వస్తేనే ఇది మనం వ్యాలిడ్ ఆశాజనకంగా ఉంటుంది అనేది మా యొక్క ఉద్దేశం. ఈ చిరుధాన్యాల సాగులో ఇక్కడ మీరు రైతులు గమనించాల్సింది ఏంటంటే గింజ తయారైపోయి రాలిపోయేంత వరకు కూడా మనం కొయ్యాల వద్దనే డైలమాలో ఉంటాం. సో ఇక్కడ మీరు చూస్తే ఇదేమో ఓదలండి ఇది. సో ఇది ఆల్రెడీ ఇక్కడ అంటుకూరలు హార్వెస్ట్ చేసాం. ఈ 50 సెంట్లో కూడా ఈ యొక్క 50 సెంట్లో కూడా అంటుకూరలు అనేది హార్వెస్ట్ చేసాం. సో ఇక్కడ మీరు చూసినప్పుడు చూడండి, ఈ అంటుకూరలో కింద ఎంత గింజ రాలిపోయిందో చూడండి. ఇవన్నీ కూడా కోపించాం మనుషుల చేత. సో చూసినప్పుడు ఎంత గింజ రాలిందనేది చూడండి ఇక్కడ. సో ఇదంతా మళ్ళీ మనకి వర్షం పడంగానే మళ్ళీ మొలకొచ్చేస్తుంది. సో ఇక్కడ వినియోగదారులు కూడా ఏంటంటే ఇప్పుడు ఈ పంట మనం అంటుకూరలు వేస్తే మళ్ళీ నెక్స్ట్ క్రాప్ కూడా ఇందులో అంటుకూరలు వేయాలి. అప్పుడేమవుతుంది, ఈ రాలిన గింజల్లో కూడా మళ్ళీ మొలకొచ్చేస్తుంది. మళ్ళీ మీరు పొరపాటున ఇందులో వేరే గింజ చేశారనుకోండి, మళ్ళీ అది ఇది రెండు కలిపి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇందులో చిరుధాన్యాలు చేసే సాగులో ఇప్పుడు ఈ కైవార్యంలో మీరు ఏ విత్తనం అయితే వేసారో నెక్స్ట్ క్రాప్ కూడా అదే విత్తనం వేయాలి. ఎందుకంటే ఈ రాలిన కింద అంతా కూడా మళ్ళీ మీకు మొలకొచ్చి మళ్ళీ పంట కింద వస్తుంది. ఇది ఒకటి గమనించాల్సినటువంటి అంశం. రైతు ఐకమత్యంగా ఉండి దీని యొక్క మార్కెట్ని చేయగలిగితేనే రైతు ప్లస్లో ఉండగలరు అనేది మా యొక్క ఉద్దేశం. సో దీనికి ఓన్లీ ఆల్టర్నేటివ్ ఏంటంటే ఒక సొసైటీ కింద ఫామ్ చేసుకొని ఈ చిరుధాన్యాలు సాగు చేసేటువంటి రైతులందరూ కూడా ఒక సొసైటీ కింద ఫామ్ చేసుకొని ఈ సొసైటీ తరపు నుంచి మేము ఈ రేట్ ఇస్తున్నాము. ఎందుకంటే మాకు అయినటువంటి ఖర్చులు, మాకు అయినటువంటి ఎక్స్పెండిచరు, మేము పడినటువంటి శ్రమ, దానికి ఈ రేట్ వస్తేనే మేము ఇది ఇవ్వగలం అనేది ఒక సొసైటీ ఒక వాయిస్ అనేది ఇస్తుంది. కాబట్టి ఆ వాయిస్ పరంగానే ఆ రేట్ అనేదాన్ని సమాజానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జహీరాబాద్లో డక్కన్ సొసైటీ అని చెప్పేసి ఉంది. వాళ్ళు విలెట్స్ మీద చాలా అవగాహన కార్యక్రమాలు చేసి ఎంతోమందికి మంచి విత్తనాన్ని అందించారు. సో వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ పరంగా ఒక సొసైటీని డెవలప్ చేసుకొని ఈ చిరుధాన్యాలని ఒక సొసైటీ ద్వారా వినియోగదారుడికి అందిస్తే ఈ దళారీ వ్యవస్థ అనేది లేకుండా ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఎట్లాగైతే ఇప్పుడు రైస్కి ఎట్లాగైతే వినియోగదారుడి దగ్గరికి వచ్చి కొంటున్నారో ఇంతకు ముందరికి ఉన్న అవేర్నెస్కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. అట్లాగే వెజిటబుల్స్కి కానీ ఇవన్నీ కూడా వినియోగదారుడు డైరెక్ట్గా రైతు దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు గడిచిన 2-3 ఇయర్స్ కంపేర్ చేసుకున్నట్లయితే. అట్లాగే చిన్న చిన్న సొసైటీస్ కూడా ఫామ్ అవుతున్నాయి ఈ వెజిటబుల్స్కి కానీ, రైస్కి కానీ, ఫ్రూట్స్కి కానీ, వీటికి. అట్లాగే మిల్లెట్స్కి కూడా ఒక సొసైటీ తరపు నుంచి వెళ్తేనే వినియోగదారుడికి ఒక నమ్మకం ఏర్పడుతుంది. అట్లాగే రైతుకు కూడా మంచి ప్రైస్ వస్తుంది అనేది మా యొక్క ఉద్దేశం. మంచి పంట పండిందని రైతు సంబరపడటం కాదు, దానికి ధర వచ్చినప్పుడే రైతుకు అసలైన ఆనందం దక్కుతోంది. రైతు ఎంతో నాణ్యతతో పంట సాగు చేసినా దళారీలకు తక్కువ ధరకే పంటను అమ్ముకుంటున్నాడు. దీనివల్ల రైతు నష్టపోతున్నాడు. అందుకే దళారీ వ్యవస్థ లేకుండా స్థానికంగా స్వయంగా రైతులే మార్కెట్ చేసుకోవాలి. వినియోగదారులు సైతం రైతుల వద్దకు వచ్చి పంటను కొనుగోలు చేయాలి. అప్పుడే రైతులు చిరుధాన్యాల సాగుకు మరింత ముందుకు వస్తారు అంటున్నారు గణేష్. ఇప్పుడున్నటువంటి ట్రెండ్ మిల్లెట్స్ ట్రెండ్ ఫామ్ అవుతుంది. కాదర్వల్లి గారి యొక్క ప్రోగ్రామ్స్ ద్వారా కానీ, అవేర్నెస్ సెషన్స్ ద్వారా కానీ, లేదా వేరియస్ ప్రాంతాల్లో జరిగినటువంటి అవగాహన కార్యక్రమాల ద్వారా ఈ మిల్లెట్స్ అనేదాన్ని చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయింది. ఈవెన్ మీరు సోషల్ మీడియాలో చూస్తే డాక్టర్స్ కూడా వాలంటరీగా వచ్చి ఇటువంటి చిరుధాన్యాలే నేను ఇప్పటివరకు చూడలేదు, మా 30 ఇయర్స్ కెరియర్లో ఇప్పటివరకు చూడలేదని డాక్టర్స్ వాయిస్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అటువంటి డాక్టర్స్ వచ్చి వీటి మీద ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు అయితే ఈ జనరేషన్ నుంచి అప్కమింగ్ జనరేషన్కి దీని యొక్క వాల్యూ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇది ఈజీగా స్ప్రెడ్ అవుతుందో వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పేసి అందరూ కూడా ఫస్ట్ ఒక్కొక్కటి ఒక 1 kg ట్రై చేస్తున్నారు. సో ట్రై చేసినప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కలిగిందో అప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. అంటే రైస్ నుంచి దీనికి షిఫ్ట్ అయ్యే రేషియోస్ అనేది చాలా ఆశాజనకంగా ఉన్నాయి. ఎందుకంటే వన్స్ కస్టమర్ సాటిస్ఫై అయినప్పుడే మళ్ళీ రిక్వైర్మెంట్ వెళ్తూ ఉంటారు. సో డెఫినెట్గా ఇది అప్కమింగ్ డేస్లో మంచి రోల్ ప్లే చేస్తుంది మిల్లెట్స్ అనేదాన్ని. ప్రొవైడెడ్ రైతు దగ్గర కొంటేనే వాళ్ళకి మంచి పోషకాలు ఉన్నటువంటి ఆహారం అందుద్ది. దళారీ దగ్గర కొన్నా లేదా స్టోర్లోకి వెళ్ళి ఐడెంటిఫికేషన్ ఆఫ్ మిల్లెట్స్ అంటే ఇది మీరు ఎక్కడ పండించారనే సమాచారం లేకుండా మీరు తీసుకుంటే మాత్రం అందులో ప్రాసెసింగ్ ఎక్కడ చేశారు, లేకపోతే పైన ఉన్నటువంటి మెయిన్ ఈ ఆ పొర పోయిందనుకోండి, పాలిష్డ్ అన్పాలిష్డ్ అని వస్తాయి ఇందులో కూడా మళ్ళీ మీకు. సో ఆ పై పొర పోయినట్లయితే పీచు పదార్థం అంతా కూడా పోతుంది. మిల్లింగ్స్లో హెవీ మిల్లింగ్స్లో చేసినట్లయితే మీకు కలర్ తెలిసిపోతుంది. మనం ముడి బియ్యానికి తెల్ల బియ్యానికి ఎంత డిఫరెన్స్ అయితే ఉంటుందో అట్లాగే మిల్లెట్స్లో కూడా పాలిష్డ్ మిల్లెట్స్, అన్పాలిష్డ్ మిల్లెట్స్ వస్తాయండి. సో అది రైతు దగ్గర మిక్సీ మెథడ్లో చేసుకున్నప్పుడు మాత్రమే పై పొర అనేది సహజంగా కనిపిస్తుంది. హెవీ మిల్లింగ్లో చేసినప్పుడు మీకు ఆ పై పొర అనేదాన్ని కనిపించదు. సో అది కూడా వినియోగదారుడు గమనించి పాలిష్డ్ మిల్లెట్స్, అన్పాలిష్డ్ మిల్లెట్స్ని కూడా ఐడెంటిఫికేషన్ చేసి అది కొంటేనే వినియోగదారుడికి మంచి పోషకాలు ఉన్నటువంటి ఆహారం లభిస్తుంది. ఈ మిల్లెట్స్ ప్రాసెసింగ్కి మెట్ట ప్రాంతం అనేది అనువు అనేది పెద్దలు చెప్పినటువంటి మాట. సో అట్లాగే మాది మెట్ట ప్రాంత పొలం కాబట్టి మేము ఇక్కడ వేసాము. దీని మీద 100% మెట్ట పొలంలో దీనికి ఎండ తగిలితేనే పంట వస్తుందండి ఇది.
అట్లాగే మేము దీన్ని ఇదేటువంటి ప్రాసెస్ని మేము మామిడి చెట్లలో అంతర పంట కింద వేసాం మామిడి తోటలో. సో అక్కడ సక్సెస్ రేషియో అనేది ఓన్లీ 5%. సో అందుకని దీనికి ఎండ తగలాలి, ఓపెన్ ల్యాండ్లో, డ్రై ల్యాండ్లో, మెట్ట పొలాల్లోనే వస్తుంది. నీరు శాతం అనేది ఉండాలండి. వర్షాధారంతో పాటు మీకు నీటి సౌకర్యం ఉంటే, నీటి సౌకర్యం మీరు నెలకి ఒక తడి ఇచ్చినా సరే మీకు ఎక్సలెంట్ రిజల్ట్ అనేది వస్తుందండి. మిల్లెట్స్ సాగు అనేది మెయిన్ కలుపుకి నివారణ మనం ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఆటోమేటిక్గా వచ్చేటువంటి పంట అనేదాన్ని ఇక్కడ మీరు ప్రయోగాత్మకంగా మేము చేసాము, మీరు ప్రాక్టికల్గా కూడా చూడొచ్చు అనమాట. సో అట్లాగే ఇందులో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే మెయిన్ ప్రాసెసింగ్ అప్పుడు మీ టోటల్ పంట తీసుకున్నట్లయితే 10% ఇంకా పచ్చగానే ఉంటుంది. ఎక్కడైనా సరే మీరు చూసినప్పుడు చూడండి, ఇక్కడ ఈ 2 కంకులు కనుక చూసినట్లయితే ఇది ఒకటి పచ్చగా ఉంది, ఒకటి మొత్తం రెడీ హార్వెస్టింగ్ స్టేజ్లో ఉంది. సో ఈ రెండింటిని మీరు పొలం మొత్తం తిరిగి కొయ్యాలా వద్దా అనేది నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, ఈ డ్రైడ్ ఉన్న గ్రెయిన్స్ మాత్రమే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. మళ్ళీ ఈ పచ్చున్నది మొత్తం కూడా మళ్ళీ మనకి డ్రై అవడానికి టైం పడుతుంది. మళ్ళీ 2 కూడా మిక్స్ అయిపోతాయి. సో అందుకని ఎట్టి పరిస్థితుల్లో మీరు హార్వెస్టింగ్ చేసేటప్పుడు మొత్తం అంతా కూడా గింజ మనకి ఈ కలర్లోకి వచ్చిన తర్వాతే దీన్ని మనం హార్వెస్ట్ చేసుకోవాలి, ఈ ఓదులు అనేదానికి. సో అట్లాగే ఈ పచ్చదనం కూడా ఉంటుంది కాబట్టి ఈ పచ్చదనాన్ని మళ్ళీ మనకి ఈ డ్రైయింగ్ స్టేజ్ వచ్చిన తర్వాతే ఈ మొత్తాన్ని కూడా హార్వెస్ట్ చేసుకోవాలి. ఇది మిల్లెట్స్లో హార్వెస్టింగ్ అప్పుడు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్. అట్లాగే కింద మీకు గడ్డిని అసలు ఎటువంటి పరిస్థితుల్లో మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది మీరు యొక్క మిల్లెట్స్లో రైతుకు ఒక వరం కింద చెప్పాలి. అట్లాగే మా యొక్క అనుభవపూర్వకంగా మేము చెందింది ఏంటంటే తక్కువ నీటి శాతంతో మేము ఈ మిల్లెట్స్ దాన్ని అనేది ఏ రైతైనా సరే సాగు చేయొచ్చు. కాకపోతే ఈ నీటి రిసోర్సెస్ ఉన్నట్టు మాత్రం వాళ్ళు మాత్రం ఎక్సలెంట్గా ఇంకా 4 గింజలు ఎక్కువే పండించవచ్చు. ఎందుకంటే వాటర్ ఇస్తే ఆటోమేటిక్గా పంట అనేది ఎదుగుదల అనేది కనిపిస్తుంది. వర్షాధారం ఉన్నప్పుడు డెఫినెట్గా వర్షాలు పడినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ వచ్చినటువంటి వాతావరణం కారణంగా 100% దిగుబడి ఉంటుంది. బట్ వర్షాకాలం అయిన తర్వాత కూడా పోస్ట్ రైనీ సీజన్లో కూడా మేము ఈ క్రాప్ అనేది వేయడం జరిగింది. పోస్ట్ రైనీ సీజన్లో కూడా ఇప్పుడు మిడ్ ఆఫ్ ది సమ్మర్లో ఉన్నాం మనం. మే నెలలో కూడా ఈ పంట అనేది అంత ఆశాజనకంగా ఉంది. సో డెఫినెట్గా మెట్ట ప్రాంత రైతులకి ఇది ఒక వరం కింద చెప్పొచ్చు మిల్లెట్స్ సాగు అనేది. తక్కువ నీటితో రసాయన ఎరువులు, పురుగు మందుల అవసరం లేకుండా సహజంగా చిరుధాన్యాలను పండించవచ్చు. అనేక చిరుధాన్యాలను అతి తక్కువ సారవంతమైన భూముల్లోనూ పండించవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో చిరుధాన్యాలకు ఉన్న డిమాండ్ దృష్ట్యా రైతులు ప్రకృతి ఎరువులను ఉపయోగించి చిరుధాన్యాలను సాగు చేసి స్వతహాగా ప్రాసెస్ చేసి పంటను విక్రయిస్తే సాగులో ఆర్థిక భరోసాను పొందవచ్చు. ఇవి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం విశేషాలు. నమస్తే.